3 సంవత్సరాలలోపు చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించడం ద్వారా వారికి పౌష్టికాహారం అందించడంతో పాటు ప్లే స్కూల్ను తలపించే విధంగా ఆటపాటల ద్వారా విద్య అందిస్తున్నట్లు సిడిపిఓ లక్ష్మి తెలిపారు. కాకినాడ రూరల్ మండలం రమణీపేట గ్రామం 3వ ఏపీఎస్పీ ఎదురుగా గల ఆంజనేయ నగర్ అంగన్వాడీ కేంద్రం 173లో సూపర్వైజర్ డి మణి, అంగన్వాడీ టీచర్ ఊట రాజేశ్వరిల ఆధ్వర్యంలో మన ఊరు మన అంగన్వాడీ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రంలో జాయిన్ అవ్వడానికి ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను అందించారు. 3 సంవత్సరాల పిల్లలకు ఆటపాటలు, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, చక్కటి చదువులు అంగన్వాడీ ద్వారానే సాధ్యమని ప్రభుత్వం ప్రవేశపెడుతున్న చక్కటి ఆటలు, పాటలు, కథలు మానసిక అభివృద్ధిని, మేధాశక్తిని పెంచుతాయని, స్వేచ్ఛ, ఆటపాటలు, కిడ్స్ కేర్ని తలపించే, అమ్మను మరిపించే అంగన్వాడీ కేంద్రంలో జాయిన్ చేయాలని అన్నారు. ముఖ్య అతిథి ఐసీడీఎస్ కాకినాడ రూరల్ సిడిపిఓ వై లక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా 3 సంవత్సరాల నుండి 4 సంవత్సరాల వరకు పిల్లలకు ఆటపాటలతో పాటు చదువులు చెప్పించాలనే ఉద్దేశ్యంతో ఉదయాన్నే అల్పాహారం, మధ్యాహ్నం భోజనం సదుపాయాలు వారి ఆరోగ్యానికి మెరుగుపరిచేందుకు గుడ్లు, పాలు తదితర సౌకర్యాలు అందించడం జరుగుతుందని, ఇది ప్రతి ఒక్క తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు సిహెచ్ జ్యోతి, కె భవానీ, వై పద్మావతి, ఆయాలు గౌరి, కె దేవి, పద్మ తదితరులు పాల్గొన్నారు. ప్రతి బిడ్డ కూడా మానసికంగా, శారీరకంగా ఒకేసారి సైమల్టేనియస్గా ఎదగాలి అంటే అది అంగన్వాడీ కేంద్రం అనేది ఒక గొప్ప వేదిక. ఈ అంగన్వాడీ కేంద్రంలో ప్రతి విషయాన్ని కూడా ఆటపాటల ద్వారా, స్వేచ్ఛ ఆటల ద్వారా, అలాగే నీతి కథల ద్వారా ఆ చిన్న పిల్లలకి ఏదైతే అనుగుణంగా చెప్పాలో అవి చెప్పి ఆ పిల్లల్ని చదువు మీద ఇంట్రెస్ట్ ఉండేలాగా ఈ అంగన్వాడీ కేంద్రంలో చేస్తారు. అలాగే 1వ తరగతి జాయిన్ అయ్యేటప్పుడు వారు చురుకుగా ఆ పాఠశాలలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాగే ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు ఫిజికల్గా కూడా మంచి పోషకాహారం ఇవ్వాలనే ఉద్దేశంతో ఉదయం గుడ్డు, అలాగే పాలు, అలాగే మధ్యాహ్నం మంచి పోషక విలువలు ఉన్న ఆహార పదార్థాన్ని కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. తద్వారా వాళ్ళు ఫిజికల్గానే కాకుండా మెంటల్గానే కాకుండా ఫిజికల్గా కూడా బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అది అంగన్వాడీ కేంద్రం గొప్ప వేదిక. కాబట్టి ప్రతి ఇంటికి వెళ్ళి మేము ప్రచారం చేయడం జరుగుతుంది.